నేను రీసెంట్గా ఒక సీరియల్లోని ఒక క్లిప్ చూసా. ఆ క్లిప్ ఏంటంటే భర్త పిసినారి, కొడుకు భార్య ఉంటారు. వాళ్ళిద్దరికి ఏది కావాలన్నా భర్త అసలు ఇప్పటం అనేది జరగదు. చాలా అంటే చాలా పిసినారి, పొదుపు బాగా చేస్తాడు అనమాట. అనుకోకుండా ఒక రోజు వైఫ్కి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్ అంటారు తనకి అర్జెంట్గా సర్జరీ చేయాలి లేదా ట్రీట్మెంట్ చేయాలి, 5 lakhs వరకు ఖర్చు అవుతుంది అంటారు. వెంబడే భర్త ఏం ఆలోచించకుండా 5 lakhs తీసుకొచ్చి కట్టేస్తాడు. అప్పుడు వైఫ్ కొడుకు ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఇన్ని రోజులు మా నాన్న అంటే లేకపోతే మా ఆయన అంటే పిచ్చినారు అనుకున్నాం, కానీ ఇలా పొదుపు చేస్తాడు చేస్తాడు అనుకోలేదు అనుకుంటారు. బట్ ఇక్కడ వచ్చిన లాజిక్ అండి, అదే 5 లక్షలు సేవ్ చేసుకునే దానికన్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే ఆమెకి ఎంటైర్ ఫ్యామిలీకి వస్తుంది. ఆమెకి ఈ 5 lakhs కూడా సేవ్ అయ్యాయి హెల్త్ ఇన్సూరెన్స్ మీద. అట్లీస్ట్ లేదు, ఇంకొక పాయింట్, ఆయనకి ముందే తెలుసు వైఫ్కి హెల్త్ బాగాలేదని ముందే తెలిసినప్పుడు అప్పటికైనా జాగ్రత్త పడి ఉండాల్సింది. హెల్త్ తన ఫ్యామిలీ కోసం ఒకసారి ఎంక్వైరీ చేసి వైఫ్కి, తన బాబుకి, తనకి వచ్చేటట్లు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఫైనాన్షియల్గా లాస్ అవ్వకుండా ఉండేది. సో ఇది ఒక చిన్న పాయింట్ ఉందండి సీరియల్ చూసినప్పుడు. మీరు కూడా ఆలోచించండి.